సూర్యాపేట జిల్లా చింతలపాలెం ఎస్ఐ అంతిరెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. పీడీఎస్బీఎం కేసులో స్టేషన్ బెయిల్ కోసం నిందితుడిని ఎస్ఐ 15,000 డిమాండ్ చేశాడు. చివరకు 10,000కు ఒప్పందం చేసుకున్నాడు. అగ్రిమెంట్ ప్రకారం 10,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్ఐని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అంతిరెడ్డిని విచారిస్తున్నారు. 2024లో రేషన్ బియ్యం కేసులో ఎస్ఐ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారి జగదీష్ చంద్ర తెలిపారు. ఒక కంప్లైంట్ వచ్చాడు. అతను వచ్చి ఏం కంప్లైంట్ చేశాడంటే, ఈ మల్లారెడ్డిగూడెం పోలీస్ స్టేషను, దానికి ఇంకొక పేరు ఉంది చింతలపాలెం అని. ఆ పోలీస్ స్టేషన్లో 23 అక్టోబర్ 2024 రోజున ఒక 6 పైన పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి కేసు అయింది. ఆ ఎస్ఐ గారు 6 పైన కేసు చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఎవరైతే మా దగ్గరికి కంప్లైంట్ వచ్చాడో ఆయన పేరు కూడా ఉంది అని చెప్పి వాళ్ళ ఇంటికి పంపించి ఆయన్ని పిలిపించి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 15,000 డబ్బులు అడిగాడు అని కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము. ఎస్ఐ గారి యాంటీసిడెంట్స్ రెప్యుటేషన్ వెరిఫై చేస్తే గతంలో కూడా ఎస్ఐ గారి పైన అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తేలింది. తర్వాత ఇతను మాకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన కంప్లైంట్ కూడా జెన్యూన్ అని తేలింది. తెలియని తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు ట్రాప్లో భాగంగా ఎవరైతే మా దగ్గర కంప్లైంట్ ఇచ్చాడో అతనికి టెయింటెడ్ అమౌంట్ ఇచ్చి 15,000 అడిగిన తర్వాత ఆయన అంతా ఇచ్చుకోలేను అంటే 10,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు ఇద్దరి మధ్యన, ఎస్ఐ గారు అండ్ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆయన మధ్యన. ఈరోజు సాయంత్రం దాదాపు 5 గంటల ప్రాంతంలో ఆ కంప్లైంట్ మేము పంపించిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి మీరు అడిగిన 10,000 డబ్బులు నేను తీసుకొని ఇచ్చాను, ఆ కేసులో నాకు నోటీసు ఇవ్వండి అని చెప్పి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేశాడు. చేసిన తర్వాత ఎస్ఐ గారు ఆ డబ్బులు తీసుకున్నారు. తీసుకొని ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. ఇమ్మీడియట్ మేము వచ్చి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ ఎస్ఐ గారి నుండి ఆ 10,000 రికవరీ చేసి అతని చేతులు కెమికల్స్లో